యూపీఐ మళ్ళీ డౌన్. మార్చ్ 26 2 వీక్స్ బ్యాక్ ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేశారో చాలా మంది యూజర్స్ మళ్ళీ 2 వారాలు తిరగకముందే అదే ప్రాబ్లం రిపీటెడ్లీ ఫేస్ చేస్తూ ఉండడం పట్ల చాలా మంది యూజర్స్ అయితే సోషల్ మీడియాలో వాళ్ళ బాధ, వాళ్ళ ఆవేశం, వాళ్ళ ఆక్రోషం అన్ని పనిచేసుకుంటున్నారు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సిచ్యువేషన్లో ఇరుక్కుపోయి ఉంటారు. ఒకళ్ళు ఒక రెస్టారెంట్లో ఉంటారు, అర్జెంటుగా పేమెంట్ చేసి బయటపడాలి కానీ చేయలేరు. అలానే ఒకళ్ళు ఒక షాప్ దగ్గర ఏదో పర్చేస్ చేస్తారు, అర్జెంటుగా అక్కడి నుంచి పేమెంట్ చేసి బయటపడాలి కానీ చేయలేరు. సో అలాంటి సిచ్యువేషన్లో ఒకటి సొల్యూషన్ ఏంటది? ఇది ఒకటే సొల్యూషన్. నాగార్జున గారి నువ్వొస్తావని సినిమాలో ఒక పాట ఉంటుంది, రైలు బండిని నడిపేది పచ్చ జెండాలే, బతుకు బండిని నడిపేది పచ్చ నోటేనే అని చెప్పి. సో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మన సిచ్యువేషన్ ఎలా ఉందంటే యూపీఐ డౌన్ అయిపోతే ఏం చేయాలో తెలియని పరిస్థితి. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా క్యాష్ క్యారీ చేస్తే మంచిది. 1500 రూపీస్ నుంచి 2500 దాకా ఉంటే బెటర్. హైదరాబాద్లో ఉంటున్న వాళ్ళు సిటీలో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా కొంచెం ఖర్చులు ఎక్కువ ఉంటాయి కాబట్టి మినిమం అంత మెయింటైన్ చేస్తే బెటర్. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్లో యూపీఐ ఎప్పుడు పనిచేస్తుందో తెలియని పరిస్థితుల్లో మనల్ని కాపాడేది క్యాష్ ఒక్కటే. సరే, ఈ రీసెంట్ ఇష్యూకి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన వివరణ ఏంటో తెలుసా? NPCI is currently facing intermittent technical issues leading to partial UPI transaction declines. We are working to resolve this issue and will keep you updated. We regret the inconvenience caused. ACAP ఈ ఇష్యూని సార్ట్అవుట్ చేస్తామని చెప్పి NPCI చెప్తుంది, కానీ రిపీటెడ్లీ ఇదే ఇష్యూ వస్తుంటే ఖచ్చితంగా యూపీఐ ట్రాన్సాక్షన్స్ పట్ల ప్రజల్లో కాస్త నమ్మకం సన్నగిల్లే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు చిన్న సిచ్యువేషన్స్లో అయితే క్యాష్ ఇచ్చి బయటపడతాం, కానీ కొన్ని పెద్ద సిచ్యువేషన్స్ ఉంటాయి. ఖచ్చితంగా ఆ పేమెంట్ ఆ టైంలో జరగాల్సిందే, కానీ జరగకపోతే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? ఆ పరిస్థితిని ఫేస్ చేసేది సదరు కస్టమరే. మరి ఇలాంటి అసౌకర్యాలు కలగకుండా భవిష్యత్తులో దీంట్లో ఇన్నోవేషన్స్ ఎలా తీసుకురావాలి, దీన్ని ఇంకా స్ట్రాంగ్ అండ్ సెక్యూర్ బిల్ సిస్టమ్ లాగా ఎలాగా ప్రజల ముందుకు తీసుకురావాలి అంటే అది ఎవరి చేతుల్లో ఉంది? ఖచ్చితంగా RBI అండ్ ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ వీళ్ళ చేతుల్లో ఉంది. అలానే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. నెటిజన్స్ నుంచి వస్తున్న కంటిన్యూస్ ఫీడ్బ్యాక్ని ఎప్పటికప్పుడు తీసుకొని ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది ఈ యూపీఐ సిస్టమ్ని అనే డిమాండ్ కూడా వినిపిస్తుంది. సో ఓవరాల్గా ఇదండి ఇష్యూ. మీరు ఇవాళ యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నప్పుడు ఏమన్నా ఇష్యూ ఫేస్ చేశారా? రిపీటెడ్లీ ఈ ఇష్యూ అనేది రాకుండా ఉండాలంటే ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది? కామెంట్ సెక్షన్లో పంచుకోండి.